ఆయన ప్రభుత్వం చేసిన అప్పు మీదే కాదు కదా గత ప్రభుత్వాలు. మరీ ముఖ్యంగా 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు అసాధారణంగా చేసిన అప్పుల భారం అంతా ఇప్పుడు పడింది. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఈ 8 నెలల్లోనే దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కొన్ని ఆల్రెడీ ఇంకా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఇవన్నీ ఏమైనా ఉచితంగా తెస్తున్నారా వడ్డీలకు కాకుండా? ఇది కూడా అలాగే వడ్డీలకే తెస్తూ ఉన్నారు కదా. అది కూడా పెద్ద స్థాయిలో వడ్డీలకే ఆర్బీఐ దగ్గర అప్పులు తీసుకుంటున్నారు కదా. మరి ఇంకేమనాలి దీనికి రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం వచ్చి వడ్డీలు కట్టనంటే సరిపోతుందా? కాబట్టి ఏ విధంగా చూసినా, పైగా జగన్మోహన్ రెడ్డి టైంలో కోవిడ్ అనేది 2 ఏళ్ళు రాష్ట్రాన్ని దేశాన్ని అతలాకుతలం చేసింది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుల వృద్ధి రేటు కేవలం 13.5% మాత్రమే ఉంది. అదే చంద్రబాబు నాయుడు హయాంలో 2014-19 మధ్య ఈ రాష్ట్ర అప్పుల వృద్ధి రేటు ఏకంగా 22.6గా ఉంది, 6% ఉంది.